గత 4 రోజులుగా మూంతా తుఫాన్ ప్రభావంతో పలాస నియోజకవర్గం అంతటా భారీ వర్షాలు కురుస్తుండటంతో పంటలకు, ఆస్తులకు తీవ్ర నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో పలాస మండల పరిధిలోని కమ్మిరిగాం వద్ద వరహాలగడ్డలో దానగోర ప్రాంతానికి చెందిన ఆదివాసీ యువకుడు గల్లంతైన విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. యువకుడి గాలింపు చర్యలపై సీదిరి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేసి ఆయన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్తో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వెంటనే మళ్లించి గాలింపు చర్యలు పునఃప్రారంభించాలని కోరారు. నిన్న ఉదయం వరకు మాత్రమే గాలింపు చర్యలు చేపట్టి తిరిగి వెళ్లిపోయిన బృందాలను మళ్లీ పనిచేయాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం సీదిరి అప్పలరాజు చొరవతో నిన్న సాయంత్రానికి బ్రాహ్మణతర్ల సమీపంలో మృతదేహం లభించింది. మృతుని కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని కూడా కలెక్టర్ను కోరినట్టు తెలిపారు. ఈ గాలింపు చర్యలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పలాస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధన్యవాదాలు తెలిపారు. మార్నింగ్ నుంచి ఒక 1 అవర్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేశారు. వెరీ షార్ట్ డిస్టెన్సే వాళ్ళు బోట్లో వెళ్ళి చూశారు. వాళ్ళు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడం లేదు, కానీ చేయనిది ఏంటంటే ఇక్కడి నుంచి గడ్డ బెండి గడ్డ అంటాం, అక్కడ వరకు ఇదే కంటిన్యూటీ ఉంటుంది. ఒకసారి మీరు తహసీల్దార్ చెప్పి ఎన్డీఆర్ఎఫ్ పంపిస్తే కొన్ని కావాలంటే ఈ లోకల్ ఎయిడ్స్ కూడా వాళ్ళతో పాటు ఇప్పుడు కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఈజ్ ఏ ట్రైబల్ మ్యాన్.